అధ్యక్షుడిని. నా పేరు బాలరాజ్ అండి. మేము మా గ్రామంలో ఈ సన్ రైజ్ మేఘాల కొండ అనేది మా గ్రామంలోని చాలామంది నిరుద్యోగులు, ఎంతోమంది డిగ్రీలు పీజీలు చదువుకొని వాళ్ళకు ఉపాధి లేనటువంటి అవకాశం ఉన్న పరిస్థితిలో చాలామంది వలసల కూలీ కోసం వెళ్ళి అక్కడ అనేక కారణాల చేత మృతి చెందినటువంటి పరిస్థితి. గ్రామంలో సారా అమ్ముకుని లేదంటే గంజాయి రవాణాకు కొంతమంది వ్యాపారస్తులు గ్రామంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న యువతను ఉపయోగించుకునేటటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి బయటపడాలనే ఒక ఉద్దేశంతో, సదుద్దేశంతో మా గ్రామం పైన మాడగడ వ్యూ పాయింట్ అనే ఆ వ్యూ పాయింట్లో వస్తున్నటువంటి ఒక సుందరమైన ప్రదేశాన్ని ఉపయోగించుకొని మరి మేము ఉపాధి పొందాలని చెప్పేసి ఆ రోజు మా గ్రామానికి సంబంధించిన రైతుల సాగు భూమిలో వ్యూ పాయింట్ అనేది మేము క్రియేట్ చేయడం జరిగింది. దాన్ని గత ఈ సంవత్సరంతో 4 ఏళ్ళు అవుతుంది. ఏమీ లేనికి దానికి చాలా వందలాది మందిని మేము వేలాది మందిని ఇక్కడ పర్యాటకులు రావడం జరుగుతుంది. మా గిరిజన ఆచార సాంప్రదాయాల్లో భాగమైన దింసా నృత్యాలు, మరి గిరిజన వేషధారణ మరియు గిరిజన ఉత్పత్తుల ద్వారా మేము ఇక్కడ టీ, కాఫీ ఇలాంటి కార్యక్రమాల ద్వారా మేము ఉపాధి పొందుతూ బతుకుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే దీన్ని అభివృద్ధి చేసామో వందలాది మంది, వేలాది మంది పర్యాటకులు రావడం చూసి ఇప్పుడు అటవీ శాఖ దీని మీద కన్నేసి మరి ఎకో టూరిజం అనే ఒక ప్రతిపాదనను తీసుకురావడం జరిగింది. ఈ ఎకో టూరిజం అనే ప్రతిపాదన, ఈ CBT అనే ప్రతిపాదన, ఇది మైదాన ప్రాంతానికి సంబంధించిన ప్రతిపాదన. ఇది 5th షెడ్యూల్ ఏరియా 1 of 70 వ్యక్తున్నటువంటి ఏరియాలోని ఇది తీవ్రంగా మా గ్రామస్తులు మేము ఎకో టూరిజంని వ్యతిరేకించినప్పటికీ ఇది అసలు అటవీ శాఖకు సంబంధించిన స్థలము కానప్పటికి కూడాను ఇది అటవీ శాఖకు సంబంధించిన స్థలం అని చెప్పేసి అటవీ శాఖ మరి దీని మీద దుందుడుకుగా వ్యవహరించి మా తాలూకా ఎదురు కర్రలతో నిర్మాణం చేసినట్టు దాన్ని కూడా నాశనం చేసి ఆక్రమించుకునే ప్రయత్నం అనేది చేయడం జరిగింది. అయినప్పటికీ మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగా మరి ఇది అటవీ శాఖదా లేకపోతే రెవెన్యూ స్థలమా అని తేల్చేలోపు కూడా మాకు అనేక రకమైన ఒత్తిళ్లు తీసుకొచ్చి మీరు ఎకో టూరిజంలో రావాలా, 15 మందితో కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కొంతమందికి ఉపాధి కల్పిస్తే వందలాది మంది రోడ్డున పడే పరిస్థితి ఉంది. ప్రభుత్వం గమనించాలా. ఎందుకంటే మరి గతంలో మా గ్రామంలో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలకు ఆకర్షితులై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన సామాజిక మాధ్యమంలో X ద్వారా మరి శాశ్వత మిత్రునిగా మేము మాడగడ వాసులతో ఉంటామని ఆయన చెప్పడం జరిగింది. డిప్యూటీ సీఎం సార్కి మేము ఈ న్యూస్ ద్వారా మేము తెలియజేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సార్ మేము చాలా బాధల్లో ఉన్నాం. ఎందుకంటే ఇది అసలు ఫారెస్ట్ స్థలం కాదు, అటవీ శాఖ అధికారులు ఇది ఫారెస్ట్ స్థలం అని చెప్పేసి మాకు చాలా బాధ పెడుతున్నారు. వందలాది మంది ఇక్కడ మేము బతుకుతున్నాం. చాలా ఎంతోమందికి మాకు ఏదో ఒక కొద్ది గంటల సమయంలోని 3 గంటల సమయంలోని మాకు ఎంతో కొంత ఉపాధి అనేది, స్వయం ఉపాధి అనేది దొరుకుతుంది. దీన్ని ఈకో టూరిజం ద్వారా కనుక మీరు నిర్వహణ చేస్తే ఈ వందలాది మంది మేము రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. దయచేసి మీరే మాకు న్యాయం చేయగలరని మేము విశ్వసిస్తున్నాం. కాబట్టి మీ దృష్టికి ఈ వీడియో, ఈ న్యూస్ వచ్చేంత వరకు కూడా మాకు మీడియా వాళ్ళు సహకారం చేయాలనేసి మనవి చేసుకుంటాం. నా పేరు సుమన్. నేను ఈ మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ నందు స్వయం ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నాను. అలాగే నాతో పాటు కొన్ని వందలాది మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. దీంతో 5వ సంవత్సరం సార్. అయితే ఈ 5 సంవత్సరంలో లేనిది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఎకో టూరిజం అనే పేరుతో ఇక్కడ వచ్చి మా యొక్క ఉపాధిని కొట్టడం చూస్తున్నారు. ఇలా కానీ జరిగితే కొన్ని వందలాది మంది రోడ్డున పడిపోతారు. వారి యొక్క ఉపాధిని కోల్పోయే స్థితి ఉంది. ఎకో టూరిజము ఒక 15 మంది కమిటీలు పెట్టి ఆ 15 మందిల ద్వారా నడిపించాలనేసి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోరుతున్నారు. అలాగానే జరిగితే కొన్ని వందలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయే సందర్భాలు ఉన్నాయి. అలాగానే జరిగితే ఉపాధి కోల్పోయి మళ్ళీ వలసకి వెళ్ళే కార్యక్రమాలు జరుగుతాయి. అలా జరగకుండా మేము స్వయం ఉపాధి మాకు కల్పిస్తారనేసి ప్రభుత్వం వారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మనది పక్కనగూడ VSSలో మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ ఉంది. కానీ మనకు 1993 నుండి మన VSS చేస్తున్నాం. కాబట్టి మనము అందరితో కలిసి చేద్దామని, అందరితో మనం అక్కడ వచ్చిన ఉపాధి కలుద్దామని అందరు మన ఊరు వాళ్ళు కానీ మన పంచాయతీ వాళ్ళు కానీ చేసి అన్ని ఉపాధి కలుపుతామంటే మాడగడలు వచ్చి మనకు ధైర్యంగా మా భూమి అని వాళ్ళు మనకు డెంసా ఆట కానీ లేకపోతే టీ అమ్మడం కానీ
ఏదో ఒకటి మనకు వేలు కడతామంటే వాళ్ళు మా భూమి అనేసి మనకు యథార్థంగా దౌర్జన్యంగా వచ్చి మనకు తోలుతున్నాం సార్. కానీ మనం వాళ్ళకి మాత్రం అలాగ దౌర్జన్యం చేస్తే మాత్రం ఊరుకో పరిస్థితి లేదు. మనకు అన్నీ మన సరిహద్దు మన భూమిని మనకు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి మన సరిహద్దు ఎంతవరకు ఉంది అంతవరకు చూపిటి దాకా మనకు మన ఉపాధి మనకు వచ్చేదాకా మన పరిస్థితి మాత్రం వదలము. ఆ ఏరే మాడగడ వాళ్ళు వచ్చేసి మాత్రం మనకు ఇబ్బంది పెడితే మాత్రం కొన్ని గందరగోళం ఉంటుంది అనేసి మనం అందరూ మన పంచాయతీ వాళ్ళు మా పక్కనగూడ వాళ్ళు మనం కలిసిమెలిసి చేద్దామనేసి చెప్పినా కూడా వాళ్ళు ఎందుకు రావట్లేదు. మన ఈరోజు మన కలెక్టర్ దృష్టిలో పెట్టాము, పిఓ గారి దగ్గర దృష్టిలో పెట్టాము, వాళ్ళు పెట్టారు, మనం పెట్టాము. ఫారెస్ట్ వాళ్ళు కలిసిమెలిసి చేయండి అన్న కూడాను వాళ్ళు బెదిరించేసి మనకు ఇలాగ చేస్తున్నారు. కాబట్టి మనం ఫారెస్ట్ వాళ్ళతో మనం విఎస్ఎస్ తరఫున మనకు ఏకో టూరిజం కావాలని మనం కోరుకుంటున్నాం. నా పేరు బి కోటేశ్వరరావు. నేను అరకు రేంజ్ అధికారిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మా అరకు రేంజ్ ప్రాంతంలో మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ అనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా మంచి ప్రాచుర్యాన్ని పొందింది. ఈ మాడగడ వ్యూ పాయింట్ అనేది ప్యూర్గా మా ఫారెస్ట్ రిజర్వ్కి చెందినటువంటి ఏరియాలో ఉంది. మేము దాన్ని ఇంకా డెవలప్ చేసి అక్కడ ఎవరైతే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారో ట్రైబల్స్ వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి వాళ్ళందరినీ భాగస్వామ్యం చేసి ఇంకాస్త దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మా ఉన్నతాధికారుల వాళ్ళ ఆదేశాలు ప్రణాళికల మేరకు మాకు ఒక 25 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం కూడా జరిగింది. అక్కడ మేము కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితే చేయవలసి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నియర్ బై ఉన్నటువంటి మాడగడ పంచాయతీ గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. వాస్తవంగా చూసినట్లయితే ఈ సన్ రైజ్ వ్యూ పాయింట్ అనేది అంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్లో ఉండి ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాని పక్కన కూడా విఎస్ఎస్ వాళ్ళకి మేము అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ విఎస్ఎస్లో వీళ్ళు సిన్స్ 1998 నుంచి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారితో భాగస్వామ్యంతో అక్కడ అనేక రకాలైన డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ చేపట్టడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా కూడా 4 years బ్యాక్ అక్కడ మెడిసినల్ ప్లాంటేషన్ కూడా వేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అవి అంతగా డెవలప్ కాలేదు. అయినప్పటికీ కూడా ఆ ఏరియా అంతా కూడా రీసెంట్గా ప్రాచుర్యం పొంది అందరూ ఉపాధి పొందుతున్న పరిస్థితుల్లో వాళ్ళు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి, ఇంకా మన ఏరియా అభివృద్ధికి దోహదపడాలనే ఆకాంక్షతో గవర్నమెంట్ కూడా నిధులు మంజూరు చేసింది. ఈ క్రమంలో మేము పనులు చేపట్టే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మాడగడ ప్రాంతం వాళ్ళు వ్యతిరేకిస్తూ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము ఇక్కడ గత 4 సంవత్సరాలుగా మేము డైరెక్ట్ బెనిఫిట్ అనేది పొందుతున్నాము, ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని తరిమేస్తున్నారు లేకపోతే కొట్టేస్తారు అని భయభ్రాంతులతో ఉన్నారు. అటువంటి మీరు అభద్రభావంతో ఉండొద్దు. మేము మీకోసం పనిచేస్తున్నాము, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తాము, మేము చట్టాలకు లోబడి పనిచేస్తాం తప్పించి మేము ఎటువంటి దుస్సాహసాలకు కానీ ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలుగా మేము పూనుకోము. మీ అందరికీ కూడా ఆసరాగా ఉండి మీ అందరి జీవనోపాధి మెరుగుపరిచే విధంగా మేము కార్యాచరణ అయితే చేపట్టడం జరుగుతుంది. మేము చేపట్టబోయే సిబిఈటి అనేది కూడా కమ్యూనిటీ బేస్డ్ ఈకో టూరిజం. అంటే దీనికి ఆధారం కమ్యూనిటీ, అంటే ఈ మాడగడ లేదా పక్కన కూడా గ్రామస్తులే. మీతోనే మేము కమిటీ ఏర్పాటు చేస్తాము. అక్కడ ఏదైనా ఇన్కమ్ జనరేషన్ వచ్చిందంటే మీకోసం ఉపయోగిస్తాము, మీ పంచాయతీ డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తాం తప్పించి దానివల్ల బెనిఫిట్ అయితే మా డిపార్ట్మెంట్ పరంగా మేము తీసుకునే పరిస్థితి అయితే లేదు. కానీ అదంతా కూడా ఈ ఈకో సిస్టంలో మంచి ప్రాచుర్యం పొంది ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని కాపాడాలి, ఎటువంటి కాలుష్యం లేకుండా చూడాలి. కాబట్టి ఈ ప్రీ ప్లాస్టిక్ అనో లేకపోతే ప్రీ పొల్యూషన్ అనేది మనం యాక్టివిటీ చేయాలి. కాబట్టి డిపార్ట్మెంట్లో ఉన్న ఏరియాని మేము చేపట్టడానికి దానికి అనుగుణంగా కొన్ని స్ట్రీమ్ లైన్ యాక్టివిటీస్ చేస్తాం తప్పించి మీ ఉపాధికి కానీ మీ మనుగడకి కానీ మేము ముప్పుబాధితుల పరిస్థితి అయితే చేయము. ఇది మా అధికారుల దృష్టిలో కూడా మేము పెట్టడం జరిగింది. అధికారులు కూడా దీన్ని పరిశీలన చేసి వీటిపై తగు నిర్ణయాలు అయితే తీసుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా మాపై వ్యతిరేక భావం లేకుండా మాకు సహకరించినట్లయితే దీన్ని డెవలప్మెంట్ చేయడానికి మేము కృతనిశ్చయంతో ఉన్నాము. మాకు ఇప్పటికే నిధులు అయితే మంజూరు అయ్యాయి. కానీ ఈ మధ్యకాలంలో మీరు కోపోద్రిక్తులయ్యి మా అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపై వ్యక్తిగతం అయితే మేము ఈ విషయంలో మీకు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము గత వారం రోజుల క్రితంలో పేపర్ నోటిఫికేషన్ ఇచ్చాము. మీకు ఏమైనా
వినతులు కానీ, అభ్యంతరాలు కానీ, సలహాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే తెలియజేయమని, దాన్ని బేస్ చేసుకొని మీరందరూ కూడా మాకు రాతపూర్వకంగా సమర్పించారు. అవన్నీ కూడా మా పై అధికారికి మేము నివేదించడం జరిగింది. అలాగే దానిలో సారాంశంగానే ఈరోజు మేము మా కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామని మీకు తెలియజేసాము. దాని మీద సమీక్ష చర్చ. కానీ మీరు మా పక్కన కూడా వాళ్ళు వచ్చారు కానీ మాడగడ వాళ్ళు రాలేదు. ఏ కారణం చేత మాకు తెలియదు. అయితే మేము మాడగడ వారికి కానీ పక్కన కూడా వారికి కానీ మేము తెలియజేయండి ఏంటంటే, ఈ సిబిఈటి కార్యాచరణ అనేది ఇక్కడ చేపట్టేది మీకోసమే. ఇలాంటి యాక్టివిటీస్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా టూరిజం ప్లేసెస్లో కూడా అమలవుతున్నాయి. నియర్ బై మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అరకు పైనర్ అనే ఒకటి ఉంది. అక్కడ కూడా టూరిజంగా అది ఇప్పుడు స్టేట్ లెవెల్లో కూడా ఫేమస్ అయింది. అలాగే ఇప్పుడు మీ ప్రాంతానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా మేము మెరుగుపరచాలనే ఉద్దేశం తప్పించి ఇక్కడ ఎవరిని కూడా ఎవరి యొక్క భద్రతకు కానీ ఎవరి యొక్క ఉపాధికి కానీ భంగం వాళ్ళు కలిగించే పరిస్థితి అయితే కాదు.